హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ సూర్య అయితే ఇంకా రాలేదు, నేనైతే వచ్చేసాను. ఇంకొకరికి గుడ్ మార్నింగ్ చెప్దామని. ఎవరికంటారా, చంద్రాకైతే గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చేసాను. ఇక్కడేనండి బీచ్ వ్యూలో చాలా సూపర్గా ఉన్నాడు నిజంగా. మూన్ లైట్ ఇన్ అరేబియన్ సీ. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నాను. ఎవ్వరు లేరు, ఇంకా చీకటే. 5:30 అయింది టైము. నేనైతే ఈ మూన్ లైట్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఎంజాయ్మెంట్లోనే ఉన్నానండి. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ చంద్రకాంతి సముద్రం పైన పడితే. ఆ నీళ్ళు చూడండి ఎంత లైటింగ్తో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయో. టు నేచర్. హలో గాయ్స్, సూర్య అయితే వచ్చేసాడు. మన మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది. ఇక ఈ ప్లేస్ నుంచి ఇవాళ డే 11 అనేది స్టార్ట్ చేస్తున్నాము. గోకర్ణ నుంచి నిన్నైతే వచ్చాము. ఎక్కడి నుంచి మురుడేశ్వర్ నుంచి ఇక్కడికి ఇంచుమించు 57 కిలోమీటర్లు ఏమో వచ్చాము గోకర్ణకి. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఉంది ఇంకా 180 కిలోమీటర్లు అనుకుంటాను. మరి చూద్దాం ఈరోజు ఎంత దూరం వెళ్ళాలో. ఇక బీచ్ అయితే అక్కడ మార్నింగ్ మూన్ లైట్ అయితే సూపర్గా కనిపించింది. ఇక మళ్ళీ రిటర్న్ మనం ఇప్పుడు ఒక 18 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ మన కొత్త నేషనల్ హైవేని కలవాలి. అంతేనండి. ఇక ఈ బీచ్కి, ఈ గోకర్ణ బీచ్కి ఇక్కడ బాయ్ చెప్పేద్దాం. హాయ్ హలో. ఇక మనం ఈ గోకర్ణ బీచ్ని వీడి వెళ్ళే సమయం అయితే అయింది. మార్నింగ్ అయితే మూన్ లైట్ సూపర్గా ఉండింది. చూడండి, సముద్రుడు. ఇక ఈ డస్ట్ అంతా మళ్ళీ సముద్రుడే తీసుకువెళ్ళిపోవాలి లోపలికి, ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ నిన్నటికి ఈ రోజుకి కాస్త ఫ్లోటింగ్ అనేది పెరిగింది. ఇక మన సెటప్ కూడా పూర్తి అయిపోయింది. ఇక ఈ గోకర్ణ ప్లేస్ని వదిలి మనం వెళ్ళే టైం అయితే అయింది. నిన్నైతే వచ్చాం మురుడేశ్వర్ నుంచి గోకర్ణ 57 కిలోమీటర్లు. మళ్ళీ ఇంకా ఈ రోజు నుంచి ఎక్కడన్నా మనం ఈ విధంగానే టెంట్ వేసుకోవాలి. కుక్కలు అయితే రచ్చ చేసేసినాయి. మన మ్యాస్ట్రో సెటప్ కూడా పూర్తి అయిపోయింది. ఇక వెళ్దాం. ఇక ఒక 18 కిలోమీటర్లు ఇప్పుడు వచ్చిన దారిని వెనక్కి వెళ్ళి మళ్ళీ మన నేషనల్ హైవే NH 66ని కలవాలి. ఓబుల్వార్పల్ టు గోవా. ఈరోజు డే 11. చూద్దాం మరి ఈరోజు ఎక్కడికి రీచ్ అవుతామో, ఎలాంటి నేచర్ మధ్యన ఇవాళ స్పెండ్ చేస్తాం. మనకి ఇదే ఫ్రూట్స్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అంతా. నిన్న కూడా ఆల్మోస్ట్ మనం వచ్చే టయానికి ఉన్నారు. ఇదే మనం నిన్న వచ్చాం కదా ఒక లేక్. ఆ లేకు దీంట్లో చేపలు పడుతూ ఉన్నారు. ఇంకా అటువైపు లేక్లో నుంచి నీళ్ళు ఇటు వస్తే ఈ గేట్ల ద్వారా యువతలకేమో పంపిస్తున్నారు, లేకంటే యువతల నుంచి అవతలకి పంపిస్తున్నారో తెలియలేదు. చేపలు పడుతూ ఉండారు, చూసుకోవచ్చు. వచ్చేసాం మన NH NH 66 వైపు. చూసుకోవచ్చు, పైన పోతుంది కదా లారీ. మోస్ట్లీ హిల్ ఏరియా వెళ్తూ ఉన్నాం. మనం ఎంత కింద ఉన్నామో ఆ కొండ ఎంత పైన ఉందో చూడండి. వచ్చేసాం. జస్ట్ ఒక 45 నిమిషాలు పట్టింది. 45 నిమిషాలు ఏమి, ఇంకా 54 నిమిషాలు పట్టింది మన రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదానికి. కలిసిపోదాం మనం మన ఫేవరెట్ 66 వైపు. వచ్చేసాం మన నేషనల్ హైవేలో. ఈ రూట్లో కలిసిపోయాం మనము. వెళ్ళిపోవచ్చు ఇంకా గోవా, హుబ్లీ, బళ్ళారి అవన్నీ ఏమో తెలియదు కానీ హుబ్లీ వైపుకి వెళ్ళిపోతుంది నేషనల్ NH 60 అనేది. కొద్దిగా డైవర్షన్తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మొత్తం ఉంది 2 కొండలు ఎక్కాల. ఇది చూడండి, ఇక్కడ నుంచి బాబా ఏమన్నా ఉందా ముందు పక్కన.
నేచర్ కొండల మధ్యన నేషనల్ హైవే చూసుకోవచ్చండి. ఇక్కడ నేను చూస్తా అంటే నాకు భలే ఎగ్జైట్మెంట్గా ఉంది అసలుకి. గో గ్రీనరీ మధ్యన నేషనల్ హైవే, అందుకే ఇక్కడ ఆగి మరీ ఆస్వాదిస్తున్నాను. కొండలే అయి ఉండొచ్చు కానీ గో గ్రీన్, అదే నా సంతోషం. సూర్య గట్టిగానే ఉన్నాడు అనుకోండి, మరి పర్వాలేదు, అదే నా సంతోషం. నేచర్ని ఎంజాయ్ చేయడమే. ఇన్ని కొండలైనా చేసాము, నేచర్ మధ్యలోకి కొండల్లో నుంచి ఆ కొండ దిగుతూ ఫుల్ ఎంజాయ్మెంట్ వితౌట్ పొల్యూషన్. వెరీ ప్రౌడ్ ఐ యామ్. నేషనల్ హైవే NH66. Finally we reached. Last 2 days we travel in NH66. Very proudly feel I am because of without pollution. Oglvarpalli to Goa. రైడ్లో ఇప్పటి వరకు ఎన్నెన్నో రివర్లు దాటాము, నదులు అన్నీ. నది అన్న రివర్ అన్న ఒకటే అనుకుంటాను. తుంగభద్ర, గంగా, యమున, ఇంకొకటి అదేంది మర్చిపోయానే, బ్రహ్మపుత్ర అన్నీ. ఇప్పుడు ఇదో గంగావళి రివర్, ఈ గంగావళి రివర్ కూడా వచ్చేసాము. గంగావళి రివర్ దాటే వెళ్ళాలి, వెళ్ళిపోదాం. మన మాస్ట్రో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంది ఇలా నేచర్లో ప్రతి రివర్ని. నేనైతే అసలు కల్లో కూడా చూసిండేవాడినేమో కాదు ఈ ప్లేసులో, మాస్ట్రో లేకపోయిందంటే. అదే అండి, ఇక్కడ అయితే వెళ్తున్నాను ఈ గంగావళి రివర్ పైనే. రివర్ల పైన అసలు వీడియోలో షూట్ చేయకూడదు, ఈ చిన్న చిన్న రోడ్లుగా ఉంటాయి రివర్ పైన. చూసుకుంటే నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఈ నీళ్ళు మొత్తం వెళ్ళి అరేబియా సముద్రంలోనే కలుస్తాయి. మనం కూడా ఈ రివర్ పక్క నుంచే వెళ్ళాలి, ఎందుకంటే అంత ట్రెండింగ్గా ఉంది. ఆ కొండల మధ్యలో రోడ్డు వేయలేక కొండలకి ఆనుకొని రివర్ పక్కనే రోడ్డు వేసేసారు. దూసుకు వెళ్తున్నాయి అన్నీ, మనం కూడా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కొండసాని ఊరు మీదుగా ఈ రివర్ పక్కనే నేషనల్ హైవే. ఆ కొండ చుట్టకారం తిరిగి వెళ్ళాలి. బాగాలే ఉంది అయితే ఇక్కడ. అక్కడ రివరు, అక్కడ నేషనల్ హైవే. ఫుల్ కరుడు కాదు కరువు, ఫుల్ కౌరు, ఏదో ఫుల్ రౌండ్ ట్రెండింగ్ అయితే. ఇదిగోండి ఆ రివర్ పక్కన బ్రిడ్జి వైపుగా వచ్చేసాము. ఈ కొండల పక్కన వెళ్తూ ఉన్నాం. ఇది చూస్తుంటే నాకు సింధులి టు కుర్సియాంగ్ చేరుకున్న. కుర్సియాంగ్ కూడా అంతే కదా, ఆ రివర్ పక్కనే కదా నేషనల్ హైవే కూడా ఉండింది. కుర్సియాంగ ఏదో ఊరు. సింధులి టు కాఠ్మాండు వెళ్ళే నేషనల్ హైవే రివర్ పక్కనే ఆ రోడ్డు కూడా ఉండింది కదా, అది గుర్తుకొస్తుంది నాకైతే ఇప్పుడు. ఒకవైపు కొండ, మరోవైపు రివరు, మరోవైపు నేషనల్ హైవే, అదే గుర్తుకొస్తుందండి. రివర్ పక్కనే వెళ్తున్నామా. ఈ కొండ అయితే ల్యాండ్ స్లైడ్ అయింది, మొత్తం టవర్లు అన్నీ కూడా విరిగి పడిపోయినాయి. చూసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో ల్యాండ్ స్లైడ్ అయిందో. ఈ పక్కన కూడా ఎవరికేం జరిగి ఉండదని అనుకుంటున్నాను. 2 లైన్ రోడ్డు ఇది. ఆ కొండ అనుకునే అవతల వెళ్ళే వెహికల్స్కి రోడ్డు ఉండింది, కానీ ఆ ల్యాండ్ స్లైడ్ కారణంగా దాన్ని టోటల్గా క్లోజ్ చేసేసారు. టవరే చూసుకోవచ్చు. ప్రకృతి విలయాలు అనాలో, మానవ తప్పిదాల వల్ల ఈ అనాలో ఏంటో అసలుకి. మీరైతే ఏం చెప్తారు? మానవ తప్పిదాలే మానవ నాశనానికి ముప్పని అనుకుంటాను నేను. ఇంకా అదంతా క్లియర్ ఎప్పటికీ చేస్తారో చేయరేమో. ఆ కొండల్లోంచే నీళ్లు గారుతా ఉన్నాయి ఆ రాళ్ళని మెడితే అక్కడ. కోపాన్ని తగ్గించేందుకు నా పైన ప్రేమతో వర్ష అయితే వచ్చేస్తుంది. నిజంగా అంత కోపడుతున్నాడు సూర్య. వర్ష వస్తుంది సూర్య కోపాన్ని తగ్గించేందుకు నా పైన ప్రేమతో. మరి చూద్దాం వర్ష ప్రేమగానే ఉంటుందో లేకంటే పోట్లాడుతుందో. కొండలపై నుంచి అయితే
చిన్న చిన్న జలపాతాలు ఉన్నాయి, నీళ్ళు గారుతూ ఈ కొండంతా ఎక్కుతా వస్తూ ఉన్నాం. ఇంకో ఊరు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది, మధ్యలో ఏమీ లేవు కొండలు తప్పితే. మామూలు రోడ్డే కాదండి, అక్కడ చూడండి వర్ష ఏ విధంగా ఉందో. అక్కడ మొత్తం అంతా తడిసి ముద్దయిపోయినాం. అక్కడంతా జస్ట్ ఒక 8 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నాము, వర్షం పిచ్చగా ఉంది అక్కడ దాకా. ఇక్కడి నుంచి అంటారా, ఈ విధంగా అసలు వర్షానే లేదు. నా అవతారం చూడండి అక్కడ వర్షాకే ఇట్లా మాదిరిగా తయారైపోయాను నేను. కానీ ఇటువైపు అసలు వర్షానే లేదు. అదే వర్షం ఉండదా అని అక్కడే ఆగిపోయింటే, అక్కడే ఆగిపోకూడదు, అదే రే పడుతూ ముందుకు సాగుతూ ఉంటే మనకేది కష్టం అనిపించదు. కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతే ఎట్టండి జీవితంలో ముందుకు సాగేది. అంటే వర్షం ఉందో అది కదా అని ఆడే అన్న చెట్టు నేను ఆగిపోతే ముందు పక్కన అసలుకి ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉండదు ఒక్కొక్క చినుకు, అట్టుంది చూడొచ్చు. ఆడ ముద్దగా తడిచిపోయింది రోడ్డు. సాక్ష్యం అంటే నేనేమి నీళ్ళేం పోసుకోలే కదా, ఆ వర్షంలో వచ్చిన 8 కిలోమీటర్లు. ఇట్లుంటుంది జీవితంలో కూడా కష్టాలు. కష్టం వచ్చింది కదా అని ఆగిపోకూడదు, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతే ఆ కష్టం కూడా కొంత దూరంగా వెళ్ళిపోతుంది మనకు, అంతే. ఇదే చెప్పగలుగుతున్నాను ఈ వర్ష సాక్ష్యంతో. మన రైడ్లో భాగంగా వచ్చేసాం, వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి, బ్రేక్ఫాస్ట్ టైమా అంటే 10 అయింది. బ్రేక్ఫాస్ట్ లంచో తెలీదు. ఇక్కడ ఆగేసాను. ఇంకా మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ అంటే తెలుసు కదా, ఈ పని చేయాలి కాస్త. లేదు 15% ఉంది, అంతే. తినే లోపల కాస్త ఎక్కుతుంది. అలా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండడమే. వర్ష అయితే ఆ పక్కన చెత్త కొట్టింది, ఈ పక్కన లేదు. ఈ విధంగానే ఉండాలి. సూర్య వెళ్ళాల్సిన డెస్టినేషను నేమ్ బోర్డు పైన అయితే ఇంకా 140 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. మరి చూద్దాం, వెళ్దాం. మ్యాస్ట్రో తగ్గేదేలా, మ్యాస్ట్రో ఫ్రెండ్. వెళ్తున్న మనకు ఇలా కనిపించింది. హుబ్లీ 135, పనాజీ 136. ఏంది రెండు ఒకటే రూట్లో ఉన్నాయా, ఎట్టెట్టున్నాయి ఏమో తెలీదు. మొత్తానికైతే వెళ్తూ ఉన్నాం మన NH 66 పైనే. అక్కడి నుంచి ఏమన్నా డైవర్షన్ ఉంటుందేమో. హుబ్లీ వెళ్ళిపోయామా అంటే అక్కడి నుంచి బళ్ళారి మీదుగా ఇంకా అట్టే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. పనాజీ వెళ్ళామా అంటే అక్కడి నుంచి మహారాష్ట్రలోకి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. మరి ముందుగా అయితే మన డెస్టినేషను గోవానైతే రీచ్ అవుదాం, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏంటి అనేది. అంతవరకు ఎంజాయ్ చేసుకుంటూ ఈ నేషనల్ హైవే పైన వెళ్తూ ఉండడమే. ఐ లైక్ NH 60. రోడ్లకి ఏం రాలేదండి, స్టేట్ హైవేనే. ఆ పక్కన పైన వెళ్ళే వాటికి పైన, ఇటు వెళ్ళేది కిందే ఉంది. ఎందుకంటే అదో హుబ్లీ వెళ్ళాలంటే అటువైపుగా వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన పనాజీ స్ట్రైట్గా వెళ్ళాలి. హుబ్లీ వెళ్ళిపోతే హుబ్లీ, బళ్ళారి, ఆ బళ్ళారి పరిసర ప్రాంతాల్లోనే హంపి, ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మన ప్రాంతాలైన తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి ఇంటిలోకి ఆ రూట్ని వెళ్ళిపోతుంది. మనం ఇట్లా వెళ్ళాలి కాబట్టి అలా వెళ్దాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం తర్వాత కథ. రైడ్లో మనకు అయితే కనిపించారండి. వీళ్ళేమి ఎంప్లాయీస్ కాదు, స్వచ్ఛందంగా ఎవరో పడవేసిన చెత్తని పారిశుద్ధ్యం చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళందరినీ కలవడం నిజంగా సంతోషం అనిపించింది నాకైతే. పొల్యూషన్ని తగ్గిస్తామండి, వీలైనంత వరకు పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకుందాం, నేచర్ని కాపాడుదాం, భావితరాలకు మన వంతు సాయంగా నేచర్ని అందిద్దాం, అంతే.